తెలుగు భాష ఏ భాష అయినా సరే ఒక జిల్లా దాటి ఒక 4 జిల్లాలు దాటి వెళ్తేనే ఒక రాష్ట్రం దాటి వెళ్తేనో ఆ భాషలో కొంచెం యాస తగ్గడము లేకపోతే భాషను కాస్త మర్చిపోతున్నట్టుగా మారిపోవడము అక్కడి కొత్త భాషలు నేర్చుకోవడము లేదా అక్కడి సంస్కృతులకు అలవాటు పడిపోవడమో జరుగుతున్న ఈ రోజుల్లో 150 ఏళ్ల క్రితం అంటే దాదాపు 5 తరాల కిందట వారి పూర్వీకులు ఎప్పుడో మయన్మార్ బర్మాకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇప్పటికీ కూడా తెలుగు అంటే ప్రాణమిస్తూ తెలుగు కోసం వాళ్ళు కృషి చేస్తూ తెలుగుని కాపాడుకోవాలి అనే ఒక తపనతో హైదరాబాద్ కి వచ్చారు మన తెలుగు సోదరులు బర్మా నుంచి. మేము తెలుగుని కాపాడుకోవాలని తెలుగు వాళ్ళు ప్రయత్నిస్తుంటారు, మేము తమిళ్ని కాపాడుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఆ తమిళ్ని కాపాడుకునే విషయంలో కొన్నిసార్లు తెలుగు వాళ్ళని కలిపేసుకుంటున్నారు. సో ఇలాంటి సంఘర్షణ నేపథ్యం వీళ్ళది. అయితే ఇప్పుడు మనం కొంతమంది మన ప్రతినిధులు వచ్చారు, వాళ్ళు తెలుగు నేలతో మాట్లాడాలనుకుంటున్నారు. సో వాళ్ళను ఆహ్వానిద్దాము. నా పేరు ఎర్రా నాయుడు, మరో పేరేంట బర్మా నాయుడు, ఇంకో పేరు కూడా ఉంది బూదీ నాయుడు. బూదీ నాయుడు అంటే తమాషా, అంటే బూదీ అంటే ఆనపకాయ, నన్ను ఆనపకాయ నాయుడు అని పిలుస్తారు బర్మాలో. అయ్యో బాబు, నేను ఆయన ఇంట్రొడ్యూస్ చేద్దాం అనేసి అడిగాను కానీ ఆయనే ఇంట్రొడ్యూస్ చేసేసుకున్నారు. సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బర్మా నాయుడు, ఎర్ర నాయుడు బర్మా నాయుడుగా ఎలా మారారు చెప్పండి. అది బర్మాకి వెళ్ళి రావడం, తర్వాత బర్మాలోని మన తెలుగు వారికి తెలుగు నేర్పించే పని మీద ఉండడం వల్ల బర్మా నాయుడు అనేసి ఇక్కడ అందరూ పిలవడం జరుగుతుంది అనమాట. అది అంటే నాయుడు అని చాలా మంది ఉన్నారు కదా, ఏ నాయుడు అనేది కదా, బర్మా నాయుడు అంటే ప్రాణాయన అని వాళ్ళు అందరం. కానీ ఇప్పుడు మీరు, నాకు ఒక డౌట్, మీరు ఇప్పుడు బర్మాలో ఉంటున్నారు, అక్కడ స్థిరపడిపోయారు. నేను ఇప్పుడు ఇక్కడే విశాఖపట్నం ఉంటున్నాను. ఇప్పుడు వచ్చేసారా? నేను 66లో వచ్చాను. నేను 1966లో వచ్చేసాను. వచ్చేసి మళ్ళీ 2002లో వెళ్ళాను. మా చిన్నాన్నగారు కుటుంబం ఉండిపోతూ వెళ్ళాను. మళ్ళీ 2011లో వెళ్ళాను. ఆంధ్ర సంఘం పెట్టి 100 ఏళ్ళు అయిందని చెప్పడంతో నేను వెళ్ళాను అనమాట. వెళితే నేను పుట్టి పెరిగిన ఊరిలోనే మా మిత్రులు ఏం చేశారంటే ఇక్కడ బళ్ళు పెట్టాము తెలుగు నేర్పించడానికి, వచ్చి చూడండి అంటే వెళ్ళాను అనమాట. వెళ్తే పిల్లలు ఏదో వచ్చిరాని పంతులమ్మలో వాళ్ళకి పెద్దగా తెలియదు, నేర్పిస్తున్నారు. ఎందుకురా బాబు మీకు చదువు, మా ఎవరు మాట్లాడరు, చదువుకోవడం ఇక్కడ ఏమి ఉంటది, ఇక్కడ ఏంటి మీకు ఉపయోగం అని సరదాగా అన్నాను. నాకు భాష అంటే ఇది, మా జాతి మా భాష మేము నేర్చుకుంటా ఉన్నారు, బర్మా భాషలో. తెలుగు వాళ్ళకి రాదు కదా. సో ఇందాక కూడా ఒక ఆవిడ బర్మా తెలుగు రాదంట ఆవిడకి, కానీ బర్మా భాషలో తెలుగు నేర్చుకుంటాను నేను, ఇంకా నేర్చుకోవాలి, తెలుగుని కాపాడాలని చెప్తున్నారు. డో లూమియో అంటే మా జాతి, డో బాధ మా భాష, భాషా బాధ రెండు ఒకే పదం వస్తుంది. డొట్టేమే అంటే నేర్చుకుంటాం. అది నాకు ఇప్పటికీ అది ఎవరు వాళ్ళే అన్నారా అంటే అనలేరు పిల్లలు, ఎవరు అని ఉండాలి, నీ చెప్పు ఉండాలి. కానీ ఇప్పటికీ నాకు సమాధానం దొరకలేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, తెలుగా మాట్లాడకూడదు, చదవకూడదు. కొన్ని స్కూల్లో అయితే పలకల మీద రాయించి మేము మాట్లాడము, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మేము నేర్చుకుంటాం నేను అనేటప్పటికీ అభిమానిగా నాకు గర్వంగా ఉంటుంది కదా. గర్వం కాదు, ఒక ఇది కలిగింది, ఆనందం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్తున్నారంటే అంతరించిపోయే భాషలో తెలుగు కూడా ఒకటి ఉంది అని అంటున్నారు. నిజమో అబద్ధం అని తెలియదు, అనడం నిజం, అది అవుతుందా లేదా నాకు తెలియదు. ఒక నిజంగా అంతరిస్తే ఒక మలేషియాలో ఉంది, బర్మాలో ఉంది అని చెప్పుకోవడానికి అవుతుంది కదా. సరే వీళ్ళు నేర్చుకోవాలనుకున్నప్పుడు మన వంతుగా ఏదైనా సాయం చేద్దాం అనేసి అప్పటి నుంచి నేను ఈ తెలుగు అలాగని నేను పెద్ద చదువుకున్నాను కాదు, తెలుగు నా 2వ తరగతే. అది చదువు కాదు కదండి, భాష అంటే మన తాత ముత్తాతలు ఏం చదువుకున్నారు. కానీ దానికి ఒక ఇది కావాలి కదా, నేర్పించు మాట్లాడేయచ్చు, నేర్పించాలంటే. అవునవును, మీరు 2వ తరగతి చదువుకుని మీరు నేర్పించారా? మరి అదే చేస్తున్నాను, అదే చేస్తున్నాను. సూపర్ సూపర్ సార్. అసలు సో ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఎందుకంటే తెలుగు భాష అనేది ఎందుకు నేర్చుకుంటే మీరు అడిగారు కదా, మేబీ వాళ్ళు ఎందుకు చెప్పారంటే తెలుగు భాష నేర్చుకోవాలని చెప్పి
మన పరభాష జ్ఞానం ఎంతున్నా సరే మన మాతృభాష పైన మనం నిలబడినంత గట్టిగా ఇంకే భాషలోనూ మనం అంత కాన్ఫిడెంట్ గా ఉండలేము. అయితే ఇక్కడ ఒక సందర్భంలోనే ఒక నర్సు అనమాట, ఆమె నర్సు చేస్తూ ఉంటది. చేసినప్పుడు ఆమె ఏడ్చింది. మాకు తెలుగు లేకుండా మా తల్లిదండ్రులు చేశారు, మేము ఇప్పుడు ఏమని చెప్పుకోవాలి, మేము ఎవరేమి బర్మా పౌరులమే, కానీ బర్మాలో అనేక ఇప్పుడు భారతదేశంలోనే తమిళం, మలయాళం, రకరకాల జాతులు ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు మేము చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? తెలుగు అని చెప్తే మాకు నేను మాట్లాడతావా, మాట్లాడలేవు, రాయడం లేదు, చదవడం లేదు అని ఒక న్యూనతాభావం కొంతమందికి ఉంది. చాలా మందికి నేర్చుకోవాలని ఉంది, కానీ ఎలా నేర్పాలో తెలియదు. నాకు తెలియదు, అక్కడ ఎవరికీ తెలియదు. ఒక పెద్ద సమస్యలోని ఉన్నాం. నేనైతే ఒక పద్ధతి కొంత పరిమి రామనరసింహ గారు అని హైదరాబాద్ అయిన మైసూర్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఆయన అండ్ ఇంటెన్సివ్ తెలుగు లాంగ్వేజ్ అనేసి ఒక పుస్తకం తయారు చేశారు. అందులో సమగ్రంగా ఉంది. అది పట్టుకొని నేను వాళ్ళకి ఆ మాటలు నేర్పించే ఒక ప్రయత్నం చేస్తున్నాను. విజయవంతం అయ్యాను. ఎలాగంటే ఒక 2 అబ్బాయిల్ని బర్మాలోనే దానిని బర్మా భాషలోకి అనువాదం చేయించగలిగాను. అండ్ ఇంటెన్సివ్ కోర్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని, ఇంగ్లీష్ తెలుగులో ఉన్నదాన్ని బర్మా భాషలోకి తర్జుమా చేయించే స్థాయికి వాళ్ళు వచ్చారు. అది నా నేను ఇప్పటికీ నేనేం చేస్తున్నానో ఇది ఉపయోగపడుతుందా లేదా అనే సందేహం ఉండేది. ఎప్పుడైతే ఆ ఇద్దరు చేశారో నేను విజయవంతం అయ్యాను. ఒక తరానికి తెలుగుని అందించారు మీరు, ఎంతో గొప్ప పని చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అంటే తెలుగుని కాపాడుకోవడం ఏంటండి, అసలు తెలుగే మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో 150 ఏళ్ల క్రితం బర్మా మయన్మార్కి వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి వారి మూలాలను వెతుక్కుంటూ మన హైదరాబాద్కి విచ్చేశారు తెలుగువారు. సో వారితో ముచ్చటిద్దాము, అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని వారు ఇక్కడ వరకు వచ్చారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కళావతి అండి. కళావతి గారు, అచ్చమైన తెలుగు పేరు. అవునండి. సో మయన్మార్, బర్మా అని అంటే అదొక మిలిటరీ ఏరియా కంప్లీట్ గా. అక్కడ ఎవరు అసలు మామూలు మనుషులే అప్పుడు టూరిస్ట్ లాగా వెళ్ళడానికే భయపడుతూ ఉంటారు. కానీ 150 ఏళ్ల క్రితం మీ పూర్వీకులు అక్కడికి వెళ్ళి స్థిరపడిపోవడం, మీరు అక్కడ ఇప్పుడు సిటిజన్షిప్ పొందడం ఎలా జరిగింది ఇదంతా? మాకు చిన్నప్పుడేమో గుర్తు లేదు, చాలా చిన్నోళ్ళు అనమాట. అప్పుడు తాతలు మామూలు విజయవాడ, రాజమండ్రి నుంచి వచ్చేసారని చెప్పారనమాట. అప్పుడు వాళ్ళు ఉన్న తర్వాత మా ఫాదర్ తర్వాత మా జనరేషన్ అనమాట. అలాగే అక్కడే ఉండి అక్కడే పెరిగి ఇంకా అక్కడే పెద్దవాళ్ళు అవ్వనమాట. కానీ ఏమో మాకేమో ఇంట్లోన కొంచెం కొన్ని మంది ఏమో తెలుగు మాట్లాడలేరు, కొన్ని మంది ఏమో మాట్లాడతారు ఇంట్లోన. మాకేమో థ్యాంక్స్ చెప్పాలంటే మా తాత మామలు ఇంట్లో ఉన్న మేనత్తలు అనమాట. అందరూని వాళ్ళు ఏంటంటే మా మాతృభాష పోకూడదు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో బర్మీస్ భాష వాడుతున్నారు, వేరే ప్లేస్లో బర్మీస్ భాష వాడవచ్చు, అది అక్కడ ఉన్నాం కాబట్టి లోకల్ భాష మాకు యూజ్ చేయాలి. కానీ ఏమో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమో కంపల్సరీ తెలుగే మాట్లాడాలి, తెలుగు లేకపోతే అవదు అని రూల్ పెట్టేసి వాళ్ళు నేర్పించిన వల్ల ఈవేళ మాకు తెలుగులోన ఇంత సిస్టంగా మేము మాట్లాడగలం అని చాలా సంతోషం అన్నమాట. కానీ ఎంతమంది అండి తెలుగు జనాభా ఎంతమంది ఉంటారు అక్కడ, ఎంత పర్సంటేజ్ మంది? మేబీ 1 lakh ఉండొచ్చు. 1 lakh తెలుగు వాళ్ళు ఆల్ బర్మాలో. అవునండి. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మీ తాతయ్య గారు కానీ మీ నాన్న వాళ్ళు కానీ ఏం చెప్పేవాళ్ళు అక్కడ? అంటే తెలుగు జాతిని మిస్ అవుతున్నాం అనేవాళ్ళ, తెలుగు నేలని? వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు కానీ ఇక్కడ వ్యాపారం కోసమే ఉన్నాం తప్ప మా ప్లేస్కి ఏమో ఎప్పుడు గుర్తుంటుంది, మా భాష ఎప్పుడు ఉండిపోతుంది, మా కల్చరు, మా పూజలు అన్నీ చేసుకోవడం కూడా మీరు అక్కడ ఎలాగ ఇండియాలో ఉంటుందో అలాగే మీరు ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి అదేమో గుర్తింపులు ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. ఏమేమి పండుగలు చేసుకుంటారండి తెలుగు పండుగలు? ఉగాది అలాంటివి అన్నీ చేసుకుంటాం. ఉగాది ఉన్నది, వినాయక చవితి ఉన్నది, దేవి నవరాత్రులు ఉంటుంది, వరలక్ష్మి వ్రతాలు ఉంటుంది. ఇప్పుడు వరకు చెప్పాలంటే మాకు వరలక్ష్మి వ్రతాలు అన్నీ చేసుకుంటాం. అక్కడ తెలుగు వాళ్ళు ముద్దాయితులు వచ్చి అందరికీ అక్కడ భోజనాలు పెట్టేసి ఇక్కడ ఎలాగ జరుగుతుందో అక్కడే సేమ్
కానీ నిజంగా అంటే మీ పూర్వీకులకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తెలుగుని కాపాడడానికి వాళ్ళకు ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టేశారు, తెలుగే మాట్లాడాలి అని చెప్పి. ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇంగ్లీషు ఇలాంటి పరాయి భాషలకు అలవాటు పడిపోయారు. సో ఇక్కడికి వచ్చారు కదా హైదరాబాద్కి, ఎలా అనిపిస్తుంది ఇంతమంది తెలుగు వాళ్ళని చూస్తుంటే? చాలా హ్యాపీ అండి. నేను ఎప్పుడెప్పుడు నేనన్నా మా ఫ్యామిలీ అన్నా నాకు కూడా ఆ తెలుగు పోకూడదనే అక్కడ ఉంటానే నేను నేర్చుకున్నాను. మళ్ళీ మా పిల్లలకేమో ఏదైనా మాట్లాడినప్పుడు బామిష్లో వచ్చేస్తుంది. సడన్గా స్కూల్లో మాట్లాడుకుంటారు కదా, ఇంకా తప్పదు అని చెప్పేసి వాళ్ళకి ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇండియాకి తెచ్చేసేసి ఇక్కడ చదివించాను. తెలుగు మర్చిపోకూడదని. చిన్నోడు అంటే అప్పుడు 7 years ఉంటుంది. అప్పుడు బాబుకి అప్పటి నుంచే చిన్నప్పుడు అంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదని ఇక్కడ తెచ్చేసి 3 పిల్లలకి 2 పాప 1 బాబుకి చదివించేసి ఇక్కడి నుంచే మళ్ళీ వేరే ఫారిన్ కంట్రీకి వెళ్ళేసి ఇప్పుడు అందరూ డిగ్రీ తీసుకొని సెటిల్ అయ్యారనమాట. వీళ్ళకి ఇక్కడికి వచ్చినా కూడా ఎప్పుడైనా ఇప్పుడు లీవ్ దొరికింది వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వస్తారంటే ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తాం, మూవీలు చూస్తాం. రాగానే తెలుగు మూవీ, అక్కడ తెలుగు మూవీ మనకి వస్తుందేమో ఈ సన్రైజ్లో వస్తుంది, మళ్ళీ ఈ ఇప్పుడు ఆహాలు ప్రైమ్ ఇలాగుంటుంది. ముందంటే మనం సీడీలు పట్టుకెళ్తాం ఇక్కడి నుంచి, సీడీలు మళ్ళీ వీడియో టేప్లు. ఆ కాలం నుంచి నేను వచ్చేసి ఇక్కడ చూసానంటే నేనే చూసాను, మిగతా వాళ్ళు కూడా చూడాలి కదా అన్న ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఒకళ్ళకంటే ఇవ్వగలను, మిగతా వాళ్ళు ఇవ్వలేను కదా. దానివల్ల ఏం చేస్తానంటే ఈ సీడీలు వీడియోలు అప్లై చేస్తారు కదా, వాళ్ళ చేతికి ఇచ్చేస్తాను. నాకు మీరు పేమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, అందరూ తెలుగు వాళ్ళకి చూసినట్టుగానే మీరు రెంట్కి ఫ్రీ ఇవ్వండి. అలాగనమాట, తెలుగు అభిమానం మీద అలాగే చేస్తాను. నిజంగా ఒక భాష అంటే అదొక స్వరము లేకపోతే కమ్యూనికేషన్ మాధ్యమం మాత్రమే కాదు, అది మన అస్తిత్వం, మన మూలాలు. మనం ఎన్నేళ్ళైనా సరే ఆ భాష ఒక్కటి బ్రతికుంటే గనక మన అస్తిత్వం అలా కాపాడుకోవచ్చు అని నిజంగా నిరూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కళావతి గారు. బర్మా మయన్మార్ నుంచి వచ్చారమ్మా. నమస్తే. నమస్తే. పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. లక్ష్మి. స్వచ్ఛమైన తెలుగు పేరు లక్ష్మి. సో ఎన్నేళ్ళుగా ఉంటున్నారండి అక్కడ మీరు? ఇప్పుడు మన తాతల తాతల కాలం నుంచి. తాతల ముందు ఇక్కడ ఇండియాలోనే ఉండోడు. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత బ్రిటిష్ టైంకేమో అలా అక్కడ పనులు అయ్యి అక్కడ బాగున్నాయనేసి అక్కడికి వెళ్ళిపోయినాను అనమాట. ఏ ప్రాంతం నుంచి వెళ్ళారండి తెలుగు రాష్ట్రాల నుంచి? అదేంటి విశాఖపట్నం, కొత్త వలస, కొత్త వలస నుంచి వెళ్ళారు. అక్కడ నుంచి అనమాట. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మన తెలుగు వాళ్ళు అక్కడ చాలా మందే ఉన్నారు, 1 లక్షల మంది దాకా ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళు అక్కడ కల్చర్ ఎలా కొనసాగుతుంది? మీరు హైదరాబాద్కి ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు? ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో అందరూ మన తెలుగు మాట మాట్లాడే సంతోషం. అక్కడేమో అలా లేదు, బర్మీస్ ఎక్కువ. ఇలాగ పండుగల కాటికి కలిస్తేనే తెలుగు మాట ఆడుతున్నాను అన్నమాట, తప్పినప్పుడు లేదు అనమాట. సో మీరు అక్కడ వీళ్ళంతా కూడా ఎన్ఆర్ఐస్ కాదండి, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు కూడా తెలుగుని కాపాడుకోవడానికి ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడికి రావడానికి హైదరాబాద్ లమాకాన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రావడానికి కూడా ఎంతో అంటే శ్రమ. తెలుగును కాపాడుకోవాలి, నిజంగా ఇక మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చాటి చెప్పడానికి అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు మీరు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా? మన ఇండియా ఎండా మనకి సంతోషం. సో మీ పిల్లలకి ఏం చెప్తారండి? మా పిల్లలు అదే చెప్తాను, పిల్లలు కూడా తెలుగు చదువు, తెలుగు మాట నేర్పించు. కానీ అక్కడ మనకులాగా ఇక్కడ తెలుగు స్కూల్స్ ఉంటాయి, తెలుగు పాఠశాలల్లో కూడా తెలుగు చెప్తారు. కానీ తెలుగు రాయడం వచ్చా మీకు? రాయటం వచ్చాం. మీకు వచ్చు? పిల్లలకి వచ్చా? పిల్లలు లేదు, బర్మా. అదే బర్మా. సో రాయడం ఒక్కటి కాపాడుకుంటే ఇంకా బాగా తెలుగు అక్కడ బ్రతికుంటుంది కదా. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి నేను చదువుతాను, అవి కొంచెం మనకు కొంచెం తెలుసుకుంటాను అనమాట. ఇక్కడ ఇండియా నుంచి కానీ తెలుగు సంప్రదాయాల్లో ఏం మిస్ అవుతుంటారు ఎక్కువగా మీరు? మన ఏదంటే ఇప్పుడు మన తెలుగు మన కార్యక్రమాలు అయ్యే మనకి ఎక్కువ ఛానల్స్ ఎక్కువ లేదనమాట, తక్కని లేవు. సుబ్రహ్మణ్యం గారు, సో
సో మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు ఏంటి మీ అదే మేము వచ్చి అందరూ అంటారన్నమాట శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు అని అంటారన్నమాట మీ భాష యాసను బట్టి రాషన్ బట్టి ఎస్. సో నాకు మాత్రం నిజంగా తెలియదు. సో నేను చెప్పాను కదా, నేను 1999లో స్టార్ట్ అయ్యాను ఇండియాకి. ఇంతకు ముందు ఇండియాకి రాలేదు. సో 1999 ఫస్ట్ ట్రిప్. అప్పుడు వచ్చినప్పుడు నేను ఒకేసారి మళ్ళీ ఇండియాకి వస్తానా రానా తెలియదు కాబట్టి ఇంకా మా పూర్వీకులు ఎక్కడున్నారో ఎక్కడే నేను స్టార్ట్ అన్ని తిరిగి అంటే బర్మాలో మన తెలుగులో కొరంగి అంటారు అనమాట. కొరంగి అంటే ఏంటి, కొరంగి అనే భాష ఏంటి నాకు అసలు వినబడలేదంటే ఆగ్రాకి వెళ్ళి చూడబోతే కాకినాడ దగ్గర కొరంగి పూట్ అని కనబడింది. కొరంగి పూట్ అని ఉన్నది. ఆ కొరంగి పూట్ నుంచి వచ్చిన వారికి బర్మా హిస్టరీలో రాసేటారు కొరంగి అనేసి. కొరంగి ఇండియన్స్ మాట, వాళ్ళు బర్మా భాషలో ఇండియన్స్. అంటే కొరంగి అంటే మన ఆగ్రా తెలిసింది ఎలాగంటే తెలుగులు. కొరంగి మసాలా అంటే మసాలా సామాన్లు, మసాలా. మనం ఆ టైంలో ఇక్కడి నుంచి మసాలా తీసుకెళ్ళి అనమాట. అందుకే కొరంగి మసాలా అంటే చాలా ఫేమస్ ఇప్పుడు దాకా. కొరంగి మసాలా అంటారు అనమాట. అంటే మన తెలుగు వారు చేసిన. సో మీరు అలా కనుక్కున్నారు మీ అస్తిత్వాన్ని, మీ పూర్వీకులు ఇక్కడ నుంచి వచ్చుంటారు అని చెప్పి. ఆ తర్వాత చాలా ఆశపడాను పిల్లలకి ఇక్కడే చదివించాలనేసి, కానీ బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ ఎవరో పిలిచిన వారికి కనబడలేదు. సో అప్పుడు ఆలోచించి ఆగ్రానికి పిల్లల చోత బరిమిస మాట్లాడుతున్నారు. మా నాయన తిట్టోడు ఇంటికి వెళ్తే, నువ్వు చోత పెద్ద లీడర్ గా ఉంటావు, పిల్లల చోత బరిమిస మాట్లాడతారు, తెలుగు మాట్లాడడానికి. ఆగ్రానికి మీరు ఏం చేస్తారండి అక్కడ? నేను బిజినెస్ అండి, స్టార్ట్ నుంచి బిజినెస్. నాయన బిజినెస్ ఫార్మాసిటికల్. ఆ తర్వాత మేము వేరే బిజినెస్ చేంజ్ చేస్తాం, పప్పులు ఎక్స్పోర్ట్ చేస్తాం. మా తమ్ముడు వచ్చే దేశానికి సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. అన్ని పప్పులు, మీరు తినే పప్పులన్నీ మా దేశం నుంచే. కందిపప్పు, మినపప్పు అన్ని ఎక్స్పోర్ట్ చేస్తాడు అనమాట. సో దానివల్ల బాగా వ్యాపారంలో సరంగంలో ఉన్నామన్నమాట. సో పిల్లలు తెలుగు మాట్లాడట్లేదని ఇప్పుడు ఆ తాత తిట్టబోతుకి ఇద్దరు ప్రేమ చంపుకొని ఎలాగైనా నేర్పాలి అవ్వపోదని తీసుకొని వచ్చేసి అప్పుడులో వైజాగ్ లోనే విజ్ఞాన స్కూల్ అనేసి ఉన్నది, అక్కడలో పెట్టాం అన్నమాట. అక్కడ 3 సంవత్సరాలు పెట్టేస్తే కొంచెం లివింగ్ స్టాండర్డ్ కొంచెం నచ్చలేక కొంచెం మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వం. 5 స్టార్ షిఫ్ట్ అయినప్పుడు ఎవరు తెలియదు. అప్పుడులోనే సత్యం రామలింగరాజు గారితో కొంచెం పరిచయం ఉండేది. వాళ్ళ ద్వారా వాళ్ళ స్కూల్లోనే జాయిన్ చేసాం కదా ఇండస్. తెలుగు నేర్పించాలని చెప్పి తెలుగు మెయిన్ తెలుగు, ఇంగ్లీష్ అయితే అక్కడ నేర్చుకోవచ్చు, బర్మీస్ నేర్చుకోవచ్చు. తెలుగు రాదు కదా, తెలుగు ఉంటే మాట్లాడితేనే అవుతుంది. ఇప్పుడు మేము కూడా ఇంట్లో కొంచెం మాట్లాడతాం, తెలుగు కొంచెం వస్తుంది, బాగా వచ్చింది. 20 సంవత్సరాల కింద నాతో నేను ఎంత బాగా తెలుగు మాట్లాడలేదు. చాలా మంది మర్చిపోయారు తెలుగు వాళ్ళే కానీ బర్మీస్ లో మాట్లాడతారు. నేను మాత్రం తెలుగు సంఘానికి కూడా అధ్యక్షుడిగా ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్ కూడా చాలా సంవత్సరాలు చేశాను. సంక్షేమ అనేది కార్యవర్గం కూడా చేశాం. అంటే తెలుగు పేదవారికి ఎట్టి లోటు లేకుండా చదువు కాడి నుంచి చావు దాకా లోటు లేకుండా. ఇప్పుడు బర్మాలో ఉన్న తెలుగు వారికి మీరు డబ్బు మేము పంపాలంటే మాకు ఏంటి అవసరం లేదు. మేము లేని వాళ్ళు ఉన్నారు, వారికి కూడా మేము చూసుకుంటాం. ఉన్నవారు ఒక కుటుంబంలాగా అయిపోయింది, ఒక బర్మాలో ఉన్న తెలుగు వారి కుటుంబం అయిపోయింది. ఒక పేదవారి ఇంట్లో ఇటన్నా అయ్యింది, ఆపరేషన్ ఖర్చు అవుతుంది, ఎంత అవుతుందంటే ఐక్యమత్యంగా మన మిగతా వాళ్ళు కలిసి సంక్షేమ కార్యవర్గం నుంచి హెల్ప్ చేసుకుని చేయడం. మళ్ళీ చావు కాడి నుంచి మళ్ళీ పెద్ద చదువును చదివించడానికి డబ్బులు లేకపోతే కూడా మేము సొసైటీ మేము తయారు చేద్దాం. అందువల్ల ఈ 25 సంవత్సరాల్లోనే ఈ 25 ఇయర్స్ లాస్ట్ నుంచి ఇప్పుడు 25 ఇయర్స్ లోనే ఒక తరం పుట్టొచ్చింది. మనకి చాలా అని చూసిన వారు ఇప్పుడు తెలుగు అంటే భయపడుతున్నారు. తెలుగు వారంటే ఏంటి అనేసి పెట్టామన్నమాట. తెలుగు వారంటే ఒక ఇజ్రాయిల్ అని అసలు తెలుసుకున్నారు. ఇజ్రాయిల్ కొట్టడానికి ఎన్ని దేశాలు పక్కన ఉన్నాయి, కొట్టలేకపోతున్నాయి కదా. ఈ తెలుగు కూడా ఎంత కొట్టినాక అవుదు అనేసి తెలుసుకున్నారు. ఒక చూపెట్టాం, మా ఐక్యతకి ఒక చూపెట్టామన్నమాట. మన ఐక్యతను చూపించారు మీరు. ఈరోజు తెలుగుని కాపాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగు అంటే అందరూ ఇతర రిలీజియస్ చూసి వీళ్ళకెళ్ళి గొడవ చేయకండి, ఇలాగా ఐక్యంగా ఉంటారు. గుడి ఇప్పుడు కట్టాం. ఇప్పుడు ఇండియా డబ్బు అంటే మా డబ్బుతో ఉండే చాలా ఎక్కువ అన్నమాట. అంటే ఇండియా డబ్బు అంటే ఒక 15 కోట్లు పట్టుకోండి, 15 కోట్ల ఖర్చు పెట్టి 15 కోట్లు అంటే మాది 40తో మీరు మల్టిపుల్ చేయండి. ఇండియా ₹1 మా ₹40. సో అంత కష్టపడి బర్మాలో పెట్టామన్నమాట. తెలుగు వారికి ఇప్పుడు ఇట్టి లోటు లేదు. తెలుగు వారికి
డబ్బు సహాయం చేయడం మళ్ళీ మేము మా కుటుంబాలందరూ బర్మాలో ఉన్న తెలుగు కుటుంబాలన్నీ మా కుటుంబాలు అనుకుంటాం అన్నమాట. బాగా 25 సంవత్సరాలు ఒక తరం కూడాను యూత్ కూడా బాగా సంపాదించి ఒక స్టేజ్కి వచ్చేసారు. ఒక స్టేజ్కి వచ్చేసాం. ఇంతకుముందు ఒక వేరే షాప్ లో పనిచేసిన ఆయన కూడాను ఆ షాప్ మైనారిటీస్ లా ఉండే తెలుగువారు బాగా చాలా నీచంగా చూసుకోవాలన్నమాట. కానీ తెలుగువారు నిజం చెప్పాలంటే వచ్చిన అప్పుడులో వచ్చిన వాళ్ళని కింద పని చేసే వాళ్ళు కాదు, పెద్ద ఎందుకంటే సూపర్వైజర్ పెద్ద పెద్ద వ్యాపారాలు వచ్చారు. ఎందుకంటే దానికి ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే తెలుగు యొక్క సంఘం, తెలుగు లైబ్రరీ, ఓన్ లైబ్రరీ, తెలుగు ఓన్ స్కూల్ ఉండి దాన్ని చూస్తుంటే మాకేటనిపిస్తుంది మా మనోళ్ళు ఒక్కరు తక్కువ కాదు, అంతా నిండుగా వచ్చారు. రెడ్డి సంఘాలు ఉన్నాయి, క్లబ్ ఉన్నది. క్లబ్ అంటే రిచ్ మ్యాన్ వెళ్తారు. అప్పుడు మనోళ్ళు రిచ్ కాకపోతే వీళ్ళకి తెలుగు క్లబ్ ఉంటుంది ఆ టైంలో. దట్ ఈస్ ద 50 years బ్యాక్ 70 years బ్యాక్. సో అది చూసిన తర్వాత తెలుగు వారు ఎంత కానీ మేము కొంచెం చదువుకొని వచ్చినప్పుడు చూడబోతే అందరూ కూల్ పని చేస్తుంటే చూస్తాను మనసు బాధ పెట్టింది. వీళ్ళంటే అప్పుడు అంతా నీచుకు మాట్లాడడం, తెలుగులు అంటే కూలులు అలా మాట్లాడేవాళ్ళు. అది ఒక మనసులోని బాధ వేసి, కానీ వాళ్ళు కూల్ చేసినా కూడాను వాళ్ళ పిల్లలు చదివించారు. పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. మా ఒక తరం కూడాను ఒక ఈ 25-30 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి వచ్చిన తరం అందులో చేసుకుని వచ్చిన యూత్కి చాలా చాలా స్థాయి చెప్పాలి. యూనిటీతో చేసుకుని వచ్చాం. మన సంపాదనలోనే మీరు చెప్తే కాదు నెంబర్ కానీ ఒక 50 to 20% సంపాదన దీని గురించి ఖర్చు పెడతాం. గ్రేట్ 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 సార్, సెల్యూట్ టు యువర్ వర్క్. ఇప్పుడు మా తరం ఏం సంపాదించామంటే యూనిటీ సంపాదించాం. దట్స్ ఇట్. సో ఆయన చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. అంటే భావోద్వేగం అలా తనుకొచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా. ఎందుకంటే భాష అని ఎందుకు చేస్తారు, అంతా ఒకటే, మనుషులంతా ఒకటే, అది ఇది అని అంటారు. కానీ అంటే భాష నేర్చుకోవడం వల్ల మూలాలు తెలుస్తాయి, మూలాలు ఇంకా పటిష్టంగా బలంగా మనం నేర్చుకోగలుగుతాం. మన గౌరవ సంప్రదాయాలు మనకు తెలియడం వల్ల మనం అలా ఐక్యమత్యంగా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు మనం. సో బర్మాలో చాలా చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా ఇవాళ తెలుగు వారంటే భయపడే స్టేజ్ కి వాళ్ళంతా ఐక్యమత్యంగా ఉండి తెలుగు గొప్పదనాన్ని, తెలుగు వారి ఒక గౌరవాన్ని కాపాడుతున్నారు. వాళ్ళందరికీ నిజంగా సెల్యూట్ చేయాలి మనం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు చాలా థాంక్స్ అండి. బర్మాలో తెలుగు వాళ్ళు ఎదురుకట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అవునండి. బర్మాలో విచిత్రం ఏంటంటే ఎక్కడ ఇది అదృష్టం ఉన్నదో లేదో తెలియదు కానీ కన్యాశుల్కం అమ్మాయిలకి మన ఎదురు కట్నం ఇచ్చుకొని వాళ్ళు చదువు ఎక్కువ ఉన్నదంటే దాన్ని పట్టుకోవడానికి ఇంకా ఎక్కువ ఇచ్చేసేసి మంచిగా మ్యారేజ్ చేసుకుని అమ్మాయికి ఒక కూతురులాగా చూసుకుంటారండి. వావ్ సూపర్. అయితే మీరు కూడా అలా ఎదురుకట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నారు? చేసుకున్నానండి. మా ఆయన నాకు ఒక కారు, ఇల్లు అన్ని ఇచ్చేసి తీసుకున్నారు. ఓ ఫెంటాస్టిక్. అర్జెంట్ గా బర్మా వెళ్ళిపోవాలి అయితే. అది కాదండి, ఇప్పుడు బర్మాలో తెలుగు సంస్కృతి ప్రకారం పెళ్లి చేసుకుంటారా? అలాగే చేసుకుంటాం అన్నమాట. తాళి కట్టడం, మెట్లు వేసుకోవడం, సింధూరు పెట్టుకోవడం అన్ని ఉంటాయి మా దగ్గర. అలాగే మాకు మ్యారేజ్ అయిన తర్వాత 1 week లోన మళ్ళీ ఈ పొందుతారని చేస్తారు కదా, అదన్నీ చేస్తాం. ఫెస్టివల్ లాగా చేసుకుంటాం అన్నమాట. 16 రోజుల పండుగ, 16 రోజు పండుగ అన్ని చేస్తారు. మళ్ళీ తొలిగా మ్యారేజ్ అయిన తర్వాత సంవత్సరం లోపల వచ్చిన పండుగలు ఉంటాయి కదా, అప్పుడు కూడా ఎదురుగానే అల్లుడికి చేయడం, మనకి చేసిరు అన్ని ఉంటది. ఇక్కడలాగే సంప్రదాయం ఒక్కటి తప్పదు. సో తెలుగు సంస్కృతిని మాత్రం ఎక్కడ మర్చిపోలేదు. ఏ ప్లేస్ లో ఉన్నా సరే తెలుగు నేలను గుర్తుపెట్టుకుంటారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్.
సో మీరు అంచెలంచెలుగా నేను చూస్తూ ఉన్నాను. గతంలో శ్రీలంక నుంచి తీసుకొచ్చారు తెలుగు వారిని, ఇప్పుడు బర్మా నుంచి. మాకు అసలు తెలీదు, ప్రపంచంలో ఎక్కడో విసిరేసినట్టుగా కొంతమంది మన వాళ్ళు బ్రతికి ఉన్నారు అనే విషయమే తెలీదు. కానీ మీరు వారందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇలా ఒక ప్రోగ్రాం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. సో ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ? అంటే నేను చేయడం లేదు, తెలుగు తల్లే చేయిస్తోంది. ఆవిడ ఎందుకో నన్ను ఎంచుకుంది ఈ విషయంలో. నేను అందుకని ఎప్పుడు తెలుగు తల్లికి రుణపడి ఉంటాను. అయితే 2013లో ఫస్ట్ టైం వెళ్ళాను నేను బర్మాకి. అప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమ, నేను 22 days ఉన్నాను, చాలా ప్లేసెస్ వెళ్ళాను. మౌల్వీన్ అని అంటారు, అది మినీ ఆంధ్ర అంటారు. మైక్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అది అక్కడ మొత్తం 10 మందిలో 7 మంది తెలుగు వాళ్ళు. నేను జస్ట్ ఇట్లా రోడ్ మీదకి వెళ్ళి అక్క అని అంటే వాళ్ళు మాట్లాడేస్తారు. వాళ్ళు అన్నారు, బర్మా మొత్తం తిరగాలంటే 3 నెలలు రావాలి, నువ్వు 20 రోజులు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు 20 రోజులే వచ్చావు అని గొడవ. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి భోజనానికి పిలవటమే. అసలు వాళ్ళ ప్రేమ చూసిన తర్వాత ఇప్పటికి 6 సార్లు 7 సార్లు వెళ్ళేసి వచ్చాను బర్మాకి. చాలా మంది వాళ్ళ టెలిఫోన్స్ లో బర్మా అనురాధ అనే ట్వీట్ చేసుకుంటారు. నేను డిపి అనురాధ అయినప్పుడు బర్మా అనురాధ అని అంటారు, ఆ పేరు వచ్చేసింది. సో వాళ్ళు ఏంటంటే శ్రీలంక వాళ్ళకి వేరే స్టోరీ, వాళ్ళు చాలా కడు దయనీయంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్లస్ జిప్సీ తెగ. వీళ్ళు ఏంటంటే 150 ఏళ్ల క్రితం వీళ్ళ తాత ముత్తాతల టైంలో వెళ్ళారు. వీళ్ళు అక్కడ బాగానే కుదురుకున్నారు. అంటే ఒక 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం భయంకరంగా ఉండేది. కానీ ఇప్పుడు సరే పరిస్థితులు బాగున్నాయి. అంటే వాళ్ళకి ఎప్పుడు నేచురల్ కెలామిటీస్, ఒక సైడ్ భూకంపాలు వస్తా ఉంటాయి, ఒక సైడ్ ఏమవుతుంటుంది అని అంటే ఈ మిలిటరీ గవర్నమెంట్ ఉంటుంది, దానివల్ల దెబ్బలు తింటున్నారు. కరోనా టైంలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు అక్కడ. అయినా కూడా వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇన్నేళ్ళు అయినా కూడా ఇప్పుడు 4వ తరం ఉన్నారు, వీళ్ళకి తెలుగు అంటే కొద్దిగా తెలుసు. అంతకుముందు తరం వాళ్ళు 3వ తరం వాళ్ళు తెలుగు మాట్లాడతారు, అర్థమవుతుంది. అంతకుముందు వాళ్ళు రాసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చదివేవాళ్ళు 4వ తరం వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళెవరు చదవలేరు. అంటే ఇప్పుడు 3, 4 తరాల వాళ్ళు ఎవరు చదవలేరు. 4వ తరం వాళ్ళు ఉట్టిగా మాట్లాడగలరు. వాళ్ళు ఏమంటారు, అది కొద్దిగా మాటలు అర్థమవుతున్నాయి. వాళ్ళు ఏమంటారంటే మాకు మా సంస్కృతి కావాలి. అక్కడ ఏంటంటే బర్మా అనేది మల్టిపుల్ కల్చర్ ఉంటుంది. అక్కడ చైనా వాళ్ళు ఉంటారు, బర్మీస్ వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఉంటారు. అంతమందిలో మళ్ళీ తెలుగు వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇండియన్స్ కదా, ఇండియన్స్ కూడా అక్కడ గుజరాతీస్, పంజాబీస్, మళ్ళీ బిహారీస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. తమిళియన్స్ ఎలాగో ఉంటారు. సో వాళ్ళ మధ్యలో వీళ్ళు బతుకున్నారు. సో వీళ్ళు మేము తెలుగుని బతికించుకోవాలి. దానివల్ల కొంతమంది వస్తున్నారు, ఇప్పుడు వచ్చి ఇక్కడ చూసిపోతున్నారు. అరే మీరెవరు మా దేశానికి ఎందుకు రాదు? మలేషియాకి తమిళ హీరోస్ అందరూ వెళ్తూ ఉంటారు. నేను కూడా చూసాం, మనం విజయ్ అక్కడే చేశాడు జననాయకన్ ఆడియో లాంచ్. సో మన వాళ్ళు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు, మా దగ్గరికి రండి అని ఎప్పుడు నన్ను అడుగుతా ఉంటారు. సో నేను ఇప్పుడు ఏం చేశాను, వాళ్ళు వచ్చారు, వస్తే 10 మంది వచ్చారు యాక్చువల్గా. సో వాళ్ళని అడిగాను నేను, రండి రండి అంటే వాళ్ళు ఫస్ట్ కెమెరా ముందుకు రావడానికి భయపడుతూ ఉన్నారు. అట్లాంటిది కొంతమంది ఓకే అన్నారు. సో అదే ఏంటంటే ప్రపంచానికి తెలియజేయాలి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గట్టి జాతి ఇప్పటికీ తెలుగు భాషని సంస్కృతిని నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనే సంగతి ప్రపంచానికి అంతా తెలియాలి అనేది నా ఉద్దేశం. అంతే. కరెక్ట్ అండి. అంటే మీరు ఎలాంటి సమయంలో తీసుకొస్తున్నారంటే వాళ్ళని, ఇక్కడి వాళ్ళే మన తెలుగు నేలపైన ఉన్న వాళ్ళు తెలుగుని మర్చిపోయి మమ్మీ డాడీ ఇదే కల్చర్ కొనసాగుతున్న ఈ సమయంలో ఇలాంటి స్టోరీస్ చూస్తే నిజంగా ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎన్నో ఇంగ్లీష్ పదాలు వాడేస్తున్నాను ఆల్రెడీ. సో వాళ్ళు తెలుగు నేర్పించడానికి వాళ్ళ పిల్లల్ని అంత దూరం నుంచి ఇండియాకి పంపించి హైదరాబాద్ లో వాళ్ళని చదివించి తెలుగు నేర్పిస్తున్నారంటే ఏం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి మనం? అదే కదా, వాళ్ళకి కొంతమందికి భాషాభిమానం అంత ఎక్కువగా ఉంది. ప్లస్ మీరు అక్కడ తెలుసా, అక్కడ మనం ఏ గుడి కన్నా వెళితే వెంటనే గుర్తుపడలేదు, అది తమిళ్ కూడా హిందూ కూడా, అంటే హిందూ కూడా కానీ తమిళ్దా తెలుగుదా, ఎందుకంటే ఖచ్చితంగా తెలుగు పేరే రాసింది. ఎక్కువగా నూకాలమ్మ ఆలయాలు కనిపిస్తాయి. వీళ్ళంతా ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు మాక్సిమం. సో అక్కడ ఎక్కువ నూకాలమ్మ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళితే అన్ని మన ఆచారాలే ఉంటాయి. కాకపోతే విచిత్రం ఏంటంటే ఆ ఆలయాల్లో తమిళ పురోహితులు ఉంటున్నారు. వీళ్ళకి ఏంటంటే గ్యాప్ రావడం వల్ల తెలుగు పురోహితులను తీసుకోలేకపోయారు. తమిళ్ పురోహితులు ఉండడం వల్ల తమిళ సంస్కృతి వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు రావడం మొదలు పెట్టాక, అదే ఇప్పుడు ఎక్కువగా ఈ ఓటీటీ సినిమాలు, ఈ ప్లాట్ఫామ్స్, శాటిలైట్ ఛానల్స్ వచ్చాక వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే తెలుగు సంస్కృతి, తెలుగు పెళ్లిళ్ళు వేరేలాగా అవుతాయి. తాళి కట్టుకోవాలి, నల్లపూసలు
అనేవి ఉంటాయి అనేసి మెట్టలు ధరించి అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి వాళ్ళకి. సో అరే మన సంస్కృతి వేరే ఉంది కదా, మనం ఎందుకు ఇన్ని రోజులు గుడ్డిగా వాళ్ళు నమ్మాము, సో మన పురోహితులను తీసుకెళ్ళాలి. సో అంటే అక్కడ కూడా చాలా పూజలు, చాలా అవన్నీ యజ్ఞాలు, హోమాలు అన్నిటికీ కూడా తమిళనాడులో ఈజీగా ఉంటారు అక్కడ. వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. సో ఈ మధ్యనే అది మొదలైంది. సో వాళ్ళు కొంతమంది ఎక్కువగా వస్తున్నారు, దీనివల్ల కొద్ది మార్పు వస్తుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమం లాగా ఈ సమయం వల్ల చాలా మందికి తెలిసి వీళ్ళ గురించి, సో వీళ్ళకి కావాల్సినటువంటి భాష నేర్చుకోవాలనుకుంటున్నారు, తెలుగు అక్షరాలను నేర్పించాలి అనుకుంటున్నారు, అట్లాగే మన ఆచార వ్యవహారాలని వాళ్ళకి చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పెద్దలు ఏదైనా కార్యక్రమాలు అవుతాయి, వాళ్ళు వెళ్ళి అక్కడ మన వాళ్ళందరిని పలకరించి మేము ఉన్నాము, ఇది మెయిన్ ల్యాండ్ తెలుగు వాళ్ళ మేము ఉన్నాం. ఇక్కడ మన 2 స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ అక్కడ ఒకటి వాళ్ళ జనాభా 6 కోట్లు, కానీ వాళ్ళు ఉండేది 1 లక్ష మంది తెలుగు వాళ్ళు. సో మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వండి మాకు వాళ్ళు కోరుతున్నారు. సో ఈ కార్యక్రమం దాని ద్వారా వాళ్ళని ప్రపంచానికి తెలియజేయాలి అని నా ఆకాంక్ష. కరెక్ట్ అండి. చాలా చాలా జెన్యూన్ ప్రయత్నం మీది. ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు, దీంట్లో విజయం పొందుతారని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. సో చూసారు కదండి, అనురాధ గారు చేస్తున్న ఈ ప్రయత్నాలు నిజంగా ఎంతో ప్రశంసనీయం. ఎందుకంటే భాష అనేది కేవలం భాష మాత్రమే కాదు, ఆ భాషలో రాయబడిన ఎన్నో చరిత్రలు చదువుకోగలుగుతారు. ఒకవేళ తెలుగు తెలిస్తే మన తెలుగు నన్నయ్య గురించి, మన తెలుగు దాశరథి గురించి, వీరందరి గురించి చదవడం వల్ల వాళ్ళు రాసిన సారాన్ని వీళ్ళు గ్రహించగలుగుతారు కదా. సో అందుకని భాషను కాపాడుకోవాలి అని చెప్పి అనురాధ గారు అయితే ఇప్పటికీ ప్రయత్నాలు మానట్లేదన్నమాట. సో ఆవిడ ప్రయత్నాలు నిజంగా సఫలీకృతం కావాలని మనం అందరం ఆశిద్దాం.